హాయ్ ఫ్రెండ్స్, ద కలమ్స్ కిచెన్ కి స్వాగతం. నేను మీ శైలజానండి. ఈరోజు మా కిచెన్ లో ఉప్మా చేస్తున్నానండి. మేము ఎలా చేసుకుంటామో చూడండి, చూపిస్తాను. దానికోసము ఒక కప్పు రవ్వ తీసుకున్నానండి, ఒక చిన్న క్యారెట్, ఒక 4 బీన్స్, ఒక చిన్న అల్లం ముక్క, కొంచెం కొత్తిమీర, 3 టమాటాలు, ఒక 5-6 పచ్చిమిర్చి, ఒక చిన్న ఉల్లిగడ్డ, ఒక 10 జీడిపప్పు, ఒక స్పూను పల్లీలండి, ఒక రెమ్మ కరివేపాకండి. వీటికి కావాల్సినవి నేను ముందుగా కళాయి పెట్టుకొని దీంట్లో ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నాను కదా, దాన్ని ఫ్రై చేస్తున్నానండి. ఇలా ఫ్రై చేయడం వలన ఉప్మా చాలా టేస్ట్ ఉంటుంది. నేను ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ఫ్రై చేస్తున్నానండి. ఇలా చేయడం వలన ఉప్మా టేస్ట్ ఉండడమే కాకుండా మనము ఉప్మా ఎసల్లో పోసేటప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుంది, ఈజీగా అయిపోతుంది ఉప్మా. అందుకని నేను ముందుగా ఇలా ఫ్రై చేసి పక్కన పెడుతున్నాను. నేను ఉప్మా చేయడానికి గిన్నెను పెట్టుకున్నానండి స్టవ్ మీద. గిన్నె వేడైపోయింది. ఒక పావున్నర ఆయిల్ వేసుకుంటున్నానండి. ఒక పావు స్పూను ఆవాలు వేసుకున్నాను. ఒక స్పూను శనగపప్పు, ఒక స్పూను మినప్పప్పు, పావు స్పూను జీలకర్ర, ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక 3 ఎండుమిరపకాయలు తుంచి వేస్తున్నానండి. ఎండుమిరపకాయ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కరివేపాకు వేసుకుంటున్నాను. ఒక రెమ్మ కరివేపాకు వేసుకున్నానండి. ఈ పోపు అంతా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేస్తేనే ఉప్మా చాలా టేస్ట్ ఉంటుందండి. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఈ కూరగాయ ముక్కలన్నీ వేస్తానండి. ముందుగా పచ్చిమిర్చి వేస్తున్నాను. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిపోయింది. ఇప్పుడు క్యారెట్ ముక్కలు వేస్తాను. సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, పల్లీలు కూడా వేసుకుంటున్నాను, జీడిపప్పు కూడా వేసుకుంటున్నా. ఒక చిన్న ఉల్లిగడ్డ కట్ చేసి వేసుకుంటున్నా. అల్లం ముక్కని చిన్నగా తరుక్కున్నానండి, అది కూడా వేస్తున్నాను. ఇప్పుడు బీన్స్ ముక్కలు కూడా వేసుకున్నాను. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకుంటున్నానండి. అల్లము అంతా ఫ్రై అయిపోవాలి. ఈ ముక్కలు కూడా అంతా పచ్చివాసన పోయేలాగా ఒక 5 నిమిషాలు ఫ్రై చేస్తాను. చివరగా కట్ చేసిన టమాటాలు కూడా వేస్తున్నాను. చివరగా కొత్తిమీర కూడా కొంచెం వేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి. ఎవరి రుచికి తగ్గట్టు వాళ్ళు వేసుకోండి. మేమైతే ఒక స్పూన్ వేసుకున్నాము. ఇలాగే మూతేసి ఒక్క నిమిషం పాటు టమాటాను ఉడికించుకుందామండి. టమాటా ఉడికిపోయింది. ఇప్పుడు నేను ఒక కప్పుతో రవ్వ తీసుకున్నాను కాబట్టి 4 కప్పుల వాటర్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఎసరు వచ్చేసిందండి. ఇప్పుడు మనం ఉప్మా రవ్వని ఇందులో వేసుకుందాము. ఇప్పుడు మనం ఉప్మా రవ్వ ముందుగా వేంపుకోవడం వలన ఇలా జారుగా జారిపోతుందండి. ఉండలు అనేది అస్సలు కట్టదు. ఉప్మా అంతా ఒకేలాగా ఉడుకుతుంది. చూడండి, ఇలా కూరగాయ ముక్కలు వేసి
ఉప్మా చేసుకోవడం వలన చాలా టేస్ట్ ఉంటుందండి. చివరగా కొత్తిమీర కూడా వేసుకొని ఒక 5 నిమిషాలలో సిమ్లో పెట్టి వదిలేసాను. ఇప్పుడు ఉప్మా రెడీ అయిపోయిందండి. చూడండి, వేడివేడిగా ఉప్మా రెడీ అయిపోయింది. వేడి వేడి ఉప్మా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను దీన్ని ప్లేట్లోకి వేస్తున్నాను. ఇప్పుడు ఈ ఉప్మాని గ్రీన్ చట్నీతో సర్వ్ చేస్తున్నానండి. ఉప్మా చాలా టేస్ట్ ఉంటుంది. మీరు ట్రై చేయండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్.